కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో పలు క్రీడా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి పలు క్రీడా కార్యక్రమాలను ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో పలు క్రీడా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి పలు క్రీడా కార్యక్రమాలను ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ మద్దిరెడ్డి పసుపుల అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. క్రీడల పట్ల మక్కువ పెంచుకోవడం ద్వారా విద్యార్థులు చదువుతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. అదేవిధంగా యువత ఇలాంటి క్రీడా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విశ్వవిద్యాలయం స్థాయిని దాటి రాష్ట్ర జాతీయ జట్ల తరపున అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ఆనంద్, స్పోర్ట్స్ బోర్డు జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.